స్కూల్లో 8వ తరగతి చదువుకుంటున్నాను. గౌరవనీయులైన మన పాఠశాల ప్రిన్సిపాల్ రవి సార్ గారికి, ప్రధానోపాధ్యాయులు అర్జున్ సార్ గారికి, ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం గర్వంగా జరుపుకునే భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26న మన దేశం ఒక సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన రోజును గుర్తు చేసుకుంటుంది. 1950 జనవరి 26న మన అమూల్యమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇది మన దేశ పాలనకు మార్గనిర్దేశం చేసింది. ఈ రోజు కేవలం ఒక ప్రభుత్వ వేడుక కాదు, ఇది మన దేశభక్తికి, ఐక్యతకు ప్రతీక. మన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. మన రాజ్యాంగం మనకు సమాన హక్కులు, స్వేచ్ఛను ఇచ్చింది. ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పించింది. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కలిసికట్టుగా పనిచేసి భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. మన యువత ఈ దేశానికి వెన్నెముక. సాంకేతిక విద్య, విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో మనం సాధించిన ప్రగతి అద్భుతమైనది. మనందరి కళలు, కృషి దేశాభివృద్ధికి దోహదపడాలి. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన